తిరుమల లడ్డూలో నెయ్యి రుచి లేదని, నాణ్యత లేదని, అన్నప్రసాదం బాగోలేదని భక్తులు ఎప్పటినుంచో ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నెలలో 2 సార్లు తిరుపతి వెళ్లా. అక్కడ ఏ మార్పు లేదు. వెంకన్న లడ్డూలో నెయ్యి పసలేదు. నాణ్యత అస్సలు లేదు. అన్నప్రసాదం బాగోలేదు. శ్రీనివాసరెడ్డి అనే శ్రీవారి భక్తుడు 2022 మార్చి 24న సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 2022 జూన్ 6న ఆంజనేయులు అనే వ్యక్తి ఇలాంటి పోస్ట్ మరొకటి. ఎన్నోసార్లు తిరుపతి లడ్డూ ప్రసాదం తిన్నా. లడ్డూ ప్రసాదాన్ని కొద్దిగా రుచి చూసినా శరీరమంతా దద్దుర్లు వస్తున్నాయి. నెయ్యి పూర్తిగా కల్తీ అయింది. మహాప్రభో సరిచేయండి అంటూ 2022 మే 29 ప్రసాద్ అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల వేదికగా అప్పటి వైసీపీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. వైసీపీ అధికారం కోల్పోయే నాటి వరకు ట్వీట్లు, పోస్టుల ద్వారా తమ ఆవేదనను పదే పదే వ్యక్తం చేశారు. వీటికి ఆనాడే వేల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. ఈ పోస్టులను ట్యాగ్ చేస్తూ పెద్ద సంఖ్యలో నెటిజన్లు మద్దతుగా కూడా నిలిచారు. నెయ్యి కల్తీ జరిగినట్లు ఆనాడు భక్తుడు అనుమానించిందే నిజమైంది. సిట్ ఇదే విషయాన్ని తన నివేదికలో నిగ్గు తేల్చింది. కల్తీ విషయాన్ని అప్పటి టీటీడీ పెద్దలు, అధికారులు పట్టించుకోలేదని సోషల్ మీడియాలో భక్తులు మండిపడుతున్నారు.